ఈ శ్రావణ అమావాస్య రోజున సాంబ్రాణిపై కొన్ని లవంగాలు వేసి ఇల్లంతా ధూపం వేయండి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఈ అమావాస్య రోజున నిమ్మకాయతో దిష్టి తీసి రాహుకాలంలో నిమ్మకాయ దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. నమస్కారం మిత్రులారా, జ్యోతి భక్తి భోజనం ఛానల్కి స్వాగతం. శ్రావణ అమావాస్యను అస్సలు సాధారణంగా తీసుకోకండి. హిందూ శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనది. ఈ రోజు చేసే చిన్న చిన్న పూజలు, దాన ధర్మాలు, పరిహారాలు కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అయితే చాలా మంది అమావాస్య రోజు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, నరదృష్టి, పితృదోష ప్రభావం పెరుగుతుందని విశ్వసిస్తారు. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ పనులు తప్పకుండా చేయాలి. ఏ పనులను అస్సలు చేయకూడదు, ఏ దేవతను పూజించాలి, ఏ దానం చేయాలి, పితృదేవతల ఆశీర్వాదం ఎలా పొందాలి, లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి, ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ చేసి కామెంట్లో ఓం నమః శివాయ అని భక్తితో రాయండి. మిత్రులారా, 2026 సంవత్సరంలో శ్రావణ అమావాస్య ఆగస్టు 12వ తేదీ బుధవారం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చేసే పూజలు, దాన ధర్మాలు, పితృతర్పణం, లక్ష్మీదేవి ఆరాధన విశేష ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శ్రావణ అమావాస్యను తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. సాధ్యమైనంత వరకు అమావాస్య రోజు బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. ఆ తరువాత తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా తెలుపు, పసుపు లేదా లేత రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉండటం మంచిది. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వాసం. ఆ తరువాత సాంబ్రాణి లేదా గుగ్గిలం ధూపం వేయండి. ముఖ్యంగా పూజ గది, బీరువా, ఇంటి మూలలు, గుమ్మం దగ్గర ధూపం వేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఇప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకొని ముందుగా ఒక దీపం వెలిగించండి. వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లేకపోతే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం కూడా శుభమే. లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కుంకుమ, పూలు సమర్పించండి. వీలైతే తామర పువ్వులతో లేదా ఎర్ర గులాబీలతో అర్చన చేయండి. ఓం శ్రీం మహాలక్ష్మయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం. అమావాస్య రోజున నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీయండి. అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా మీ షాప్కి నిమ్మకాయతో దిష్టి తీసుకోండి. ఇక అమావాస్య రోజు లక్ష్మీదేవితో పాటు పితృదేవతలను స్మరించడం కూడా ఎంతో ముఖ్యమైనది. వారి పేరుతో పేదలకు అన్నదానం లేదా దాన ధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. మీకు వీలైతే ఒక రాగి చెంబులో శుభ్రమైన నీరు తీసుకొని అందులో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశ వైపు తిరిగి తర్పణం చేయండి. ఇలా చేయడం వల్ల పితృదోష ప్రభావం తగ్గి కుటుంబంలో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రావణ అమావాస్య రోజు కాకులకు అన్నం పెట్టడం, ఆవుకు పచ్చగడ్డి లేదా తోటకూర వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం కూడా ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ 3 జీవులకు ఆహారం పెడితే పితృదేవతలు సంతోషిస్తారని విశ్వాసం. ఇక అమావాస్య రోజు బీరువాను శుభ్రంగా తుడిచి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయి. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో గల్ల ఉప్పు మూట కట్టి గుమ్మానికి కడితే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అఖండ ధన ఆకర్షణ వస్తుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఈ పరిహారం వల్ల ఇంట్లో ధన స్థిరత్వం కలుగుతుంది. ఈ ఉప్పు మూటను ప్రతి నెల కొత్త అమావాస్యకు మార్చడం మంచిది. చిన్నపిల్లలకు నరదిష్టి త్వరగా సోకుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ పిల్లలకు ఉప్పుతో దిష్టి తీయండి. పచ్చకర్పూరం ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి 3 పచ్చకర్పూరం బిళ్ళలు బీరువాలో పెట్టుకోండి. ఈ అమావాస్య రోజున సాంబ్రాణి పైన కొన్ని లవంగాలు వేసి ఇల్లంతా ధూపం వేయండి. మీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. చాలామంది స్త్రీలు రాత్రిపూట ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజున మాత్రం రాత్రిపూట ముగ్గు వేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ శ్రావణ అమావాస్య రోజున రావి చెట్టును పూజించడం కూడా ఎంతో శుభప్రదం.
రావి చెట్టు వద్ద నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం వెలిగించి కనీసం 5 లేదా 7 ప్రదక్షిణలు చేయండి. వీలైతే శనిదేవునికి నువ్వుల నూనె దీపం కూడా వెలిగించండి. ఇలా చేస్తే శనిదోషం, పితృదోషం తగ్గుతాయని విశ్వాసం. అదేవిధంగా తులసి కోట దగ్గర కూడా నెయ్యి దీపం వెలిగించి పసుపు కుంకుమలు సమర్పించి 5 ప్రదక్షిణలు చేయండి. మీ ఇంటికి తరచూ దిష్టి తగులుతుందని అనిపిస్తే ఒక బూడిద గుమ్మడికాయ లేదా వేరుతో ఉన్న కలబంద ముక్కను పసుపు కుంకుమ పెట్టి ఇంటి గుమ్మానికి కట్టండి. చాలామంది ఈ పరిహారాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారు. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని కొన్ని పనులు కూడా తెలుసుకుందాము. చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల శుభ ఫలితాలు తగ్గిపోతాయి. అమావాస్య రోజు కొత్త పనులు ప్రారంభించడం, శుభకార్యాలు చేయడం, గృహ ప్రవేశం, వివాహ నిశ్చయాలు వంటి కార్యక్రమాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఈ రోజు గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం చేయకూడదు. తలకు నూనె రాసుకోవడం, మద్యపానం, మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే అమావాస్య రోజున దూర ప్రయాణాలు చేయకూడదు. ప్రతి అమావాస్య రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం ఇస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలు ఇవన్నీ ఒక విస్తరాకులో పెట్టి బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ అమావాస్య రోజు తులసి ఆకులు కోయకూడదు. ఈ రోజు పాలు, పెరుగు, ఉప్పు వంటి వస్తువులను ఇంటి నుంచి దానంగా ఇవ్వకూడదు. ఇలా చేస్తే ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది. అమావాస్య రోజు బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు వంటి ధాన్యాలను కొనకుండా ఉండడం మంచిది. సాయంత్రం రాహుకాల సమయంలో దుర్గమ్మ ఆలయంలో లేదా ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు శనిదోషము, నరదృష్టి బాధలు ఉన్నట్లయితే ఈ శ్రావణ అమావాస్య రోజు స్నానం చేసిన తర్వాత ఆడవారు ఎడమకాలికి, మగవారు కుడికాలికి నల్లదారం కట్టుకోవచ్చు. నల్లదారం కట్టుకునేటప్పుడు దారానికి 9 ముడులు వేయాలి. ఈ రోజు మీ శక్తి మేరకు బియ్యము, నువ్వులు, వస్త్రాలు, పండ్లు లేదా అన్నదానం చేయండి. దానం చిన్నదైనా పెద్దదైనా భక్తితో చేస్తే పుణ్యఫలం లభిస్తుంది. ఈసారి శ్రావణ అమావాస్య ఆశ్లేష నక్షత్రంలో రావడంతో ఈ రోజున దాన ధర్మాలు చేయడం, గంగా స్నానం చేయడం, మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి కలుగుతాయని శాస్త్రం చెబుతుంది. చివరగా సాయంత్రం మహాలక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శ్రావణ అమావాస్య రోజున ఈ నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే భగవంతుని ఆశీర్వాదం, పితృదేవతల ఆశీస్సులతో మీ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. జై శ్రీ మహాలక్ష్మి. నా వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే వెంటనే జ్యోతి భక్తి భోజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయడం మరవకండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ నా ఛానల్ గ్రోతింగ్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీడియోను చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు.